అందరికీ శరారతి ఆడలకు మంగళారతి ముందుగా ఏముంటాయి మన ముచ్చట్లలా నెత్తిరాతల గీతలే కదా సుడి రెడ్ లైన్స్. హై టెన్షన్ కరెంటు తీగ తీరు ఉంటాడట సీఎం సారు, ముట్టుకుంటే కేసీఆర్ మాడిపోతాడట కర్రెకాకి తీరు. రైతు రుణంను మాఫీ చేస్తాం అనలేదట 100 రోజుల్లో, బట్టి విక్రమార్క సారు చెప్పిండు అంతా కుల్లం కుల్లా. లెక్క పెట్టుకొస్తున్నాడు కడియం శ్రీహరి సారు రేషము, తాటికొండ రాజయ్య సారు ఒడివెడుతున్నాడు మీసము. పోలింగ్ బూతుకు పోయి ఓటేసిండ్రు సీన్మేషకాళ్ళు, మురిసి ముప్పందమయ్యిండ్రు వాళ్ళను చూసినోళ్ళు. మంచిగా ఎండబోసిన ఒడ్లు కొట్టుకపోతున్నాయి వరదల, ధాన్యం అంతా కలిసిపోయింది పచ్చి పచ్చిగా ఉన్న బురదల. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు హైటెన్షన్ కరెంటు వైర్లు ఎక్కనట, ముట్టుకుంటే కర్రె కాకి లెక్క మాడి మసైపోవుడేనట. ఏది కేసీఆర్ ఒక్కసారి నన్ను నేను వేసిన కంచెను టచ్ చేసి చూడు అంటున్నాడు రేవంత్ రెడ్డి సారు. అంతేకాదు కేటీఆర్ సార్ను కూడా మంచిగానే అరుచుకుండు. సీఎం సార్ స్పీచ్లో ఇనుర్రి మీరే. అరే పిల్లగా, నీ కారు ఖరాబు కాలే, నీ కారు ఇంజను అనుము చెడ్డది, ఇంక మళ్ళా రాదు, తూకానికి అమ్ముడే, తూకం పెట్టి అమ్ముడే, వర్క్ షాప్ నుంచి మళ్ళా ఇంటికి రాదు, ఇనుప సామాన్లోనికి తూకం పెట్టి అమ్ముడే నీ కారు. అంతేకాదు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల కారును బండకేసి కొట్టిర్రు, కారును 100 మీటర్ల లోతుల బొంద తీసి పాతి పెట్టిర్రు. పొంకనాల ఆయన పిట్టల దొర 24 మంది షిట్కే కొడితే వస్తారని అంటున్నాడు. షిట్కే కాదు మిద్దెక్కి డప్పు సాటింపు చేసిన మునుపటి లెక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్ల మందలకెంచి తేపకోటి కొట్టుకోబోదాం అనుకున్నాడు, చేస్తే నడవది కంచె లెక్క నేను నిలబడ్డా, బిడ్డ కేసీఆర్ ముట్టుకుంటే మాడి మషైపోతావు అనుకొచ్చిండు ముఖ్యమంత్రి. ఇట్లా ప్రతిపక్షం లీడర్లు అట్లా, వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు పొద్దువోడు ఉన్నది తప్పితే ప్రజలకు పావులంతన్న ఫైదా ఉన్నదా? ఎంపీ ఎన్నికల తర్వాతన ఏమన్నా బతుకులు మారతాయా? ఈ మాటలు చెప్పేదందుకైనా కాంగ్రెస్ వాళ్ళు మార్పు అనేది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ సారుకు హుజూర్ నగర్ల పచార ఉత్తుత్తగానే ఉన్నదట. ఉత్తమ్ కుమార్ సారు అంటే పానమిస్తాము, మెడగోసుకుంటాము, తొడగోసుకుంటామని చెప్పి చేపార్టీ కార్యకర్తలు ఉంటే, అదే ఉత్తమ్ కుమార్ సారు ఇలాకల కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సార్కు కూడా జోరుగా అభిమానులు ఉన్నారట. సారు క్రేజ్ చూస్తే షాక్ అయి షేకు కావాల్సిందేనట. నమ్ముతలేరా? చూడుర్రి. సినిమాల పలాని సీన్లు వస్తే కూడా ఇంత లొలి ఏరుపోండ్రి. సలార్ సినిమాల ప్రభాస్ ఎంట్రీ అప్పుడు కూడా ఇంత ఒర్రినరో లేదో, ఏం కీకెలు, ఏం పెడబొబ్బలు, ఏం లొల్లి, ఏం అభిమానము. కారు పార్టీ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు కార్లకెళ్లి పైకి లేచి చెయ్యిని ఇట్లా చూపెడితేనే ఆడున్న అభిమానులు ఆగుతలేనట్టున్నారు కదా, శంగే గుర్తుర్రు. సూర్యాపేట గడ్డ మీద కూడా ఇంత పచార లేకపోయినని జగదీష్ రెడ్డి సారు మనసులో అనుకున్నాడో ఏమో. మాజీ మంత్రి సారు వస్తున్నాడని ముందుగాలనే మాట్లాడి మందిని పట్టుకొచ్చిండ్రా అంటే ఏమో గాని జగదీష్ రెడ్డి సార్ను చూడంగానే జాతరలో పోరగాన్లు ఒరినట్టే ఒర్రిండ్రు. సారు కూడా ఫుల్ సంబరపడ్డాడు కావచ్చు. పోరగాన్లు ఒర్రుడు చూసిన నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ సార్కు నిద్ర పట్టొద్దు, కీకెలు బొబ్బలు పెడబొబ్బలు పెట్టుండ్రి అని కారు పార్టీ కార్యకర్తలు కూడా అనొచ్చు. ఇట్లా బాగానే ప్రచారం చేసిర్రు. పబ్లిక్ కూడా చూడుండ్రి, ఏ లీడర్ వస్తే ఆ లీడర్ కు జై కొడుతుర్రు. ఓటేసే కాడికి వచ్చేసరికి ఎవ్వలకు ఎయ్యాలనో, ఎవ్వలను కిందికి దొయ్యాలనో, ఎవ్వలను మీదికి మొయ్యాలనో రాజకీయ నాయకుల కంటే ప్రజలకే బాగా ఎరక అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు చెప్పిరట కానీ 100 రోజులనే చేస్తామని చెప్పలేదట. అగో డిసెంబర్ 9 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం కార్యంలో విమానం తిన్న రోజు కూడా ఖుద్దు సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏమనే, అన్నదాతలారా మీ బాకీలు కట్టకుండ్రి అనే, ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని బట్టి సారు కూడా అనే. 100 రోజుల ముచ్చట ఇప్పుడెందుకు వచ్చిందంటారా? ఈనుండ్రి. రుణమాఫీ గురించి డెఫినెట్గా మాకు క్లారిటీ ఉంది. 100% మేము రుణమాఫీ చేయబోతున్నాం. రుణమాఫీ అనేది మొదట 100 రోజుల్లోనే చేస్తామని చెప్పలేదు, రుణమాఫీ చేస్తామని చెప్పాము. డెఫినెట్గా చేస్తాం. పైసల మంత్రి కమ్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారు భలే మాట్లాడుతున్నాడు కదా. ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దిగినాక బోడమల్లన్న అన్నట్టే ఉన్నాయి బట్టి సారు మాటలు. పాత ముచ్చట పక్కకు పెట్టురు గాని మొన్న మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఆగస్టు 15 తారీఖు లోపల చేస్తామని అన్నాడు. మరి మీరిప్పుడు ఏం చేస్తామంటారు? ఆయనతో ముచ్చట చెప్పుర్రి సారు. ఆర్థిక పరిస్థితులు వెసులుబాటు చేసుకొని దానికి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేస్తాను. ఈ ఎన్నికలు కూడా అయిన తర్వాత దానికి సంబంధించి స్పష్టమైనటువంటి విధానపరమైన నిర్ణయం కూడా ప్రకటిస్తాం. ఇన్నొద్దులు బట్టి సారు బరాబర్ అనిపించు కానీ ఇప్పుడైతే బాగానే మాటలు నేర్చిండు అనిపిస్తున్నట్టు లేదు. సారు మీరు ఎప్పుడు విధి విధానాలు తయారు చేస్తారు, ఎప్పుడు రైతులను ఆదుకుంటారు? ఇదేనా సారు మీ ఇందిరమ్మ రాజ్యం పాలన? ఇదేనా సారు మీరు తెస్తాన్న మార్పు? ఇదేనా సారు మీ కాంగ్రెస్ పార్టీ తీర్పు అంటురు ఈ ముచ్చటిన్న జనం. కడియం శ్రీహరి దా
నీ ప్రతాపం నా ప్రతాపం చూసుకుందాం దా అని డాక్టర్ తాటికొండ రాజయ్య సారు మీసాలు ఒడిపెడుతుండు, తొడ జరుస్తుండు, షరతు కడుతుండు, సవాళ్ళు ఇసురుతుండు. మొన్నటిదాకా కుక్కిన పేనోలే కుయ్యి కుట్టుకోమనుకుంటున్న రాజయ్య సారు అంత దర్జాగా దర్పం ఎందుకు ప్రదర్శిస్తున్నాడో, నాగసర్పం లెక్క ఎందుకు బుసలు కొడుతున్నాడో చూద్దాం పారి. సవాల్ చేస్తా ఉన్నా కడియం శ్రీహరి, నీకు సిగ్గు, లజ్జ, ఆత్మాభిమానం, పౌరుషం, రోషం ఇంకా ఏమేమి ఉన్నాయో నీకు ఉన్నాయో లేవో నాకైతే తెలియదు. అవన్నీ ఉండేది ఉంటే సవాల్ చేస్తున్నా, నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. దా చూసుకుందాం, నువ్వా నేనా, ఇద్దరం నువ్వా నేనా చూసుకుందాం. అంతిమ పోరాటం మన ఇద్దరి మధ్య. సవాల్ అంటే సవాలే, అంతిమ పోరాటం మాత్రం కడియం శ్రీహరి తాటికొండ రాజయ్యల నడమలనే ఉంటది. అది స్టేషన్ గరపూర్లనేనట. దా నీదమ్మేందో నాదమ్మేందో చూసుకుందాం. యావత్ తెలంగాణ భారతదేశం కూడా మన నడమ నడిచే పోరు ఎట్లుంటదని ఎదురు చూస్తుంది అని ఛాలెంజ్ చేస్తుండు. అయ్యా మీరు షరతులు మంచిగానే కడుతురు, మరి మీ వెనక పొంట అప్పటి సంది ఇప్పటిదాకా కూడా కార్యకర్తలు తమరి కారులనే ఉన్నారా, లేకుంటే కార్లకెంచి దిగిపోయి కడియం సారితోని ఆయనతో కాంగ్రెస్ లకు పోయినరా? ఈడికే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తెరలు అవుతున్నది. మీ స్టేషన్ గన్పూర్లో కూడా అన్ని నియోజకవర్గాల్లో ఉన్నట్టుంటే ఆగమే సుమా. మీరు ఎన్ని ఛాలెంజ్లు చేసినా, ఎన్ని షరతులు కట్టినా ఏం ఫాయిదా ఉండదు. అయినా మీ సవాళ్లు స్టేషన్ గన్పూర్ అభివృద్ధి మీద పెడితే రాష్ట్రము దేశమే కర్మ సారు, దునియానే మీ దిక్కు చూసి మాట్లాడుకునేది అంటురు ఈ ముచ్చటిన్న జనం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ చిప్పకూడు తినే టైం దగ్గరలోనే ఉన్నదట. అగో కేసీఆర్ సార్ ఏం స్కామ్ చేసిండు, ఆయన ఎందుకు చిప్పకూడు తింటాడు అంటే, కార్పార్టీ ఏలుబడిలా చేసిన అక్రమాలన్నీ బయటపెట్టి సార్ను సర్కారు లాంఛనాలతోని జైలుకు సాగదోలుతామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ అంటుండు. మరి కేసీఆర్ సార్ చేసిన అక్రమాలు ఏమున్నాయి, ఏం కథ అన్ని అరుచుకుందాం పారి. తప్పకుండా చెప్పకూడు తినే టైము దగ్గరలోనే ఉంది. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఈ వేదిక మీద నుంచి ఛాలెంజ్ ఇస్తున్నాను. నాలికున్నది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అక్రమాలను బయటపెట్టి అవతలికి పంపిస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ అనుకొచ్చిండు. కారు పార్టీ ఏలుబడిల కార్యకర్తల కారు నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద బడా లీడర్లు అందరి దాకా కూడా ఫోన్లు ట్యాపింగ్ చేసిర్రు. ఆలుమొగలు మాట్లాడుకున్న ముచ్చట్లు కూడా ట్యాపింగ్ చేసిర్రు. ఇంకెన్నొద్దులో లేదు, సార్ను సాగదోలేదు. ఆ టైం దగ్గరనే ఉన్నది. మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మనసులో అన్ని ఉన్నాయి. సర్కారు లాంఛనాలతోనే జైలుకు దోలి చిప్పకూడు తినిపిస్తామన్న తరీకాలు అనుకొచ్చిండు. అయ్యా పొంగులేటి సారు, మీ లీడర్ల మాటలు అస్సలు అర్థం కావు. కారు పార్టీలు ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు అంటుర్రు. మీ షేయి పార్టీ ఏలుబడలనే మీ పుత్రరత్నము హర్షారెడ్డి ఏం తక్కువ 100 కోట్ల బ్రాండెడ్ వాచ్ల కేసులో ఉన్నాడట కదా. మీ షేయి పార్టీ ఏలుబడలనే మీ పుత్రరత్నం హర్షారెడ్డి ఏం తక్కువ 100 కోట్ల బ్రాండెడ్ వాచ్ల స్మగ్లింగ్ కేసులో ఉన్నాడట కదా సారు. ఆ కేసు కూడా బయటకు వచ్చింది. మరి దాన్ని వాళ్ళు బయటకు తీసిండ్రు. మీ కొడుకు కూడా ఏప్రిల్ 27 తారీఖు తర్వాత జైల్లో బొచ్చ పట్టుకొని చిప్పకూడు తింటాడా? గాముచ్చట కూడా చెప్పకపోయినరు సారు. కానీ లీడర్లు వాళ్ళ కొడుకులు ఫోన్ ట్యాపింగులు స్మగ్లింగ్లు చేసుకుంటా దొరుకుతారు. మళ్ళా మీదికి చూడ ఇట్లా చెప్పుతుంటారు. రాజకీయం లీడర్లు ఎప్పటికీ అర్థం కారు అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. చెన్నైలో సినిమా చక్కాలు త్రిష, కార్తీ, విక్రమ్ ముగ్గురు కూడా ముచ్చటగా 3 ఓట్లు వేసిరట. ఎంపీ ఎన్నికల వాళ్ళు అట్లా ఓట్లు వేసేందుకు ఒత్తుడు చూసి అభిమానులు ఆగలేరు అనుకోరాదుండ్రి. ఆడికైనా ఫ్యాన్స్ను పోలీసులు మంచిగానే కంట్రోల్ చేసిరట. ఇప్పుడు వాళ్ళు ఇట్లా ఓట్లు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మీకు కూడా చూపిద్దామని తెచ్చిన. ఆలస్యం ఎందుకు చూడుర్రి మరి. త్రిషా మేడం ఇట్లా ఓటు చేసేందుకు పర్దసాటుకు పోగానే మేడము ఒక్కపారి ఇటు చూడుండ్రి అని వీడియోలు. విక్రమ్ సార్ కూడా ఓటేసిండు. అట్లనే కార్తీ సార్ కూడా వేసి ఇగో ఇట్లా ఏలుకు అంటించుకున్న షాయి మార్కను చక్కగా చూపెట్టిండ్రు. అప్పటికే వాళ్ళను మాట్లాడించేందుకు వీడియోలు ట్రై చేస్తుంటే ఏం కూడా మాట్లాడలేక అక్కడికి వెళ్ళిపోయినరట. ఒకవేళ మాట్లాడితే మట్టుకు మేము మా ఓటు హక్కు వినియోగించుకున్నాము, మీరు మీ ఓటును దుర్వినియోగం చేయకండి, ఓటు చాలా విలువైనది అని చెప్పేటోళ్ళు కావచ్చు. ఇగో ఇట్లా తమిళనాడులో యాక్టర్ల ఓటింగ్ కార్యం ఒడిచింది. ఒడ్లు కొనుండ్రి అని అన్నదాతలు ఎంత మొత్తుకున్నా కానీ రైతులను కాంగ్రెస్ సర్కారు దేకకపోయే వరకల్లా మొగులు మెత్తబడి పడ్డ వానలతోని చేతికొచ్చిన పంట మొత్తం చెర్ల పోసినట్టు అయింది. ఇగో ఇట్లా రైతుల బాధలు చూసినాకరన్న ప్రభుత్వము పంట నష్టం గుర్తించి పాయమాలు కట్టిస్తుందో ఏమో. వీడియోనైతే చూపిస్తా పండ్రి.
వరదలు వారి మొత్తం ఎండిపోయిన ఒడ్లు బురదల పోసినట్టే అయినాయి. పచ్చిగా అయ్యి వరదల కొట్టుకపోంగా మిగిలిన ఒడ్లను దగ్గరికి నూకుతుండ్రు. అయ్యయ్యయ్యయ్యో, ఇంతకంటే ఘోరము దుర్మార్గము ఇంకేడనన్ను ఉంటదా? కావలసినని కల్లాలుండయి మార్కెట్ యార్డులా పోసుకుందామంటే సందుండది. ఇట్లా అయినాక ఎట్లా చెప్పుండ్రి? లీడర్లను చెప్పుమంటే రైతే రాజు, అన్నం పెట్టే అన్నదాతలను అన్ని తీర్లా ఆదుకుంటామని అడ్డం పొడుగు దొడ్డు పొడుగు మాటలు చెప్తారు గాని ఇట్లా ధాన్యం ఖరాబ్ అయితే మట్టుకు ఏ లీడర్లకు కనికరం ఉండదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతులు ఉత్తరాలు రాసి గోడు చెప్పుకున్నా ఇంటలేడంటే ఏంది? మార్పంటే ఇదేనా? రైతులను ఇబ్బంది పెట్టేదందుకేనా ఇందిరామ రాజ్యం వచ్చింది? రైతు రుణమాఫీ కాదు, రైతు భరోసా చక్కగా అమలైతలేదు, బోనస్ ఇస్తలేరు, మీదికెళ్లి ఒడ్లు చెప్పిన టైంకు కొంటలేరు. ఇదేం సర్కారు? ఇట్లా అయితే ఎంపీ ఎన్నికల్లా చెయ్యికి రైతులు చెయ్యిచ్చే తట్టే ఉన్నారు. ఓ కాంగ్రెస్ నాయకులారా, ఆ వాన నీళ్లతోని కండ్లు మంచిగా కడుక్కొని నష్టపోయిన ధాన్యాన్ని చూడుర్రి, దానికి తగినట్టు పాయమాలు కట్టించే ప్రయత్నం చెయ్యండ్రి అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. మహబూబాద్లో రేవంత్ రెడ్డి సార్ సభ పెడితే మంది రాలేదట. అగో మలి ముఖ్యమంత్రి సభకు మంది రాకపోవడు ఏంది? ఏడ మీటింగ్ పెట్టిన లచ్చల్ల పబ్లిక్ ఎగబడి వస్తారని కొందరు కాంగ్రెస్ లీడర్లు అంటుంటే నువ్వేందే ఇట్లా అంటున్నావు అంటారా? అన్నది నేను కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీ నాయక్ సార్ అంటుండు. ఇనుండ్రి కావాలంటే. దయచేసి ఎవరైతే బయట ఉన్నారో కొంచెం స్టేడియం లోపలికి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. చాలా కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, దయచేసి ఎవరు నిలబడకండి. చూసిండ్రా, మీటింగ్ కు ఎక్కువ మంది వస్తారని మంచిగానే కుర్చీలు తెప్పించిండ్రట. అనిగానం లబ్బరి కుర్చీలు వేస్తే సీఎం సభకు వచ్చినోళ్ళు ఎవ్వరు కూడా కుర్చీలో కూర్చోలేదట. పిలువంగా మెలగా వస్తున్నారట. కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీ నాయక్ పిలుస్తుంటే తెలుస్తలేదా ఆడ పరిస్థితి ఎట్లున్నదో? అనుకున్నంత మంది రాక అట్లా ఖాళీగా దర్శనం ఇచ్చినాయా, లేకుంటే మీటింగ్ సురువయ్యేందుకు టైం ఉన్నదని కార్యకర్తలు ప్రజలు అట్లా షాయినీళ్లు జల్లబడద్దామని పోయిండ్రా ఏమో గానీ ఇట్లా ఖాళీ కుర్చీలున్న వీడియో ఇంటర్నెట్ లో ఇరగమరగా తిరుగుతుంది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు బీభత్సంగా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఎంపీ రంజిత్ రెడ్డి అన్న డౌన్, ఎంపీ రంజిత్ రెడ్డి డౌన్ అనుకుంటా ఆయన వెనకపోట నడిచే కొందరు లీడర్లే నినాదాలు ఎత్తుకుంటున్నారు. ఎంపీ గారిని మొత్తం డౌన్ చేయాలని చూస్తున్నారట. అగో మళ్ళా షేవెల్లగడ్డను రంజిత్ రెడ్డి గారే ఏలాలని కొందరు అనుకుంటుంటే డౌన్ అన్నది ఇవ్వాలంటారా? ఇనుండ్రి మీరే. ఎంపీ రంజిత్ రెడ్డి అన్న డౌన్ ఎంపీ రంజిత్ రెడ్డి అన్న ఎంపీ రంజిత్ రెడ్డి ఎంపీ రంజిత్ రెడ్డి ఎంపీ రంజిత్ రెడ్డి ఇన్నరా ఇట్లా ఎందుకు అన్నారో వాళ్ళ మాటలనే ఇనుండ్రి. సమస్యలు బాధలు తనతో చెప్పడం చేద్దామని మాకు పిలిపించి పేరు చెప్పి జయరామాచారి పైకి రావాలి మాట్లాడాలని చెప్పేసి ఆ యొక్క స్టేజ్ పై పిలిపించి కూడా అవమానపరిచి ఈయనను స్టేజ్ మీదకి రా మాట్లాడదు అని పిలిచిర్రట. అటెనక సిక్కి ఎంపీకి గోసలు చెప్పుకుంటామంటే మాట్లాడనియలేదట. కారు పార్టీలో ఉన్నంత కాలం మంచిగానే ఉండే, ఏమంటా కారుకు కాలిచ్చి చేయిల చేతులు వేసిండో మమ్మల్ని చక్కగా గానతలేడా అనుకోవచ్చుండు. ఇట్లా ఈ ఒక్క బుడ్డ లీడరే కాదు, చాలా మంది కూడా ఇట్లనే బాధలు పడుతున్నారట. ఓ రంజిత్ రెడ్డి సారు, మీరు ఇట్లనే స్టేజీల మీదకి పిలుచుకుంటా అవమానిస్తే ఆయనతో మీకు ఓట్ల రూపంలో అవమానం జరిగేటట్టు చేయగల. ఎందుకంటే కార్యకర్తలు బుడ్డ లీడర్లు తలుచుకుంటే ఎంత పెద్ద లీడర్ అయినా సరే క్యాడర్ దెబ్బతింటది. మీకు తెలియంది కాదు, యాడ్ చేస్తున్నాం అంతే అంటారు మీ గుణం తెలిసినోళ్ళు. ఒడ్ల కొనుగోలు కేంద్రాల కాడికి ఒక్క లారీ కూడా వస్తలేదట. అగో అన్నదాతలకు కొనుగోలు కేంద్రాల కాడ చిన్న తక్లీఫ్ ఉండొద్దని మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అన్నాడు కదా. వచ్చిన గింజను కూడా ఏ రోజుది ఆ రోజుకే లారీలకు ఎక్కించి కొనాలని చెప్పిండు కదా. మళ్ళా లారీలు రాకపోవడు ఏంది అంటే ఇగో ఇనుండ్రి మీరే. ఐకేపీ సెంటర్ లో ఒడ్లు పోసి వారం దినాలు అవుతుందట. కొనమంటే ఓ పారి ఒడ్లు పచ్చిగున్నాయి అంటారట, మళ్ళొక పారి జల్లి పట్టాలే అంటారట, ఇంకో పారి తాలు తౌడు అని ఏదేదో అంటారట. ఇట్లా అన్ని తిప్పలు పెట్టి అవన్నీ ఒడిచిపోయినాక ఆఖరికి ఒడ్లు కొనుక్కోబోనీకి లారీలు వస్తలేవని కొనుగోలు కేంద్రాలనే ఒడ్లను ఉంచుతున్నారట. చెడగొట్టు వానలు పాడుగాను ఇప్పుడే వడబట్టే నీళ్లు సగ అందక చేను సగమే వండింది. ఇప్పుడు పండిన పంట కొనుగోలు కేంద్రాల కాడ నానిపోతే మా గతి ఏం కావాలి అని అన్నదాతలు బాధపడుతున్నారు. మరి లారీలు ఎక్కువ నడుస్తలేవా అంటే రైస్ మిల్లర్లు లారీలను పంపుతలేరట. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, మీకు ముఖ్యమైన పనులు ఉన్నా సరే పక్కకు పెట్టి ముందుగాల రైతుల బాధలు తెలుసుకొని వాళ్ళకు అన్ని సవలతులు చెయ్యండి. రైతులు వలవల ఏడుస్తున్నారు సారు. రైతు ఏడిసిన రాజ్యము ఎద్దేడిసిన యవసము ఎప్పటికీ ముంగడే పడదని అంటారు. రైతులు అంత గమనిస్తున్నారు సారు, అంత చూస్తున్నారు. అన్నదాతలు మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆగం చేసినా చేస్తారు, గంగల కలిపినా కలుపుతారు. గాంధీ భవన్ లా మునుపటోళ్ళ గంగరాలు దేలే కాడికి వస్తుంది. ఆగం చందన చేసేంత మంట మీద ఉన్నారు సారు. మీరే పెద్ద మనసు చేసుకుని వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చెయ్యండి అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు.
మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ను వాళ్ళ కాంగ్రెస్ మంత్రులే మాయం చేద్దామని చూస్తుర్రట. ఎటుపోయినా కడుపుల కత్తులు పెట్టుకొని పోతుర్రట. అగో మలి సర్కారు మంత్రులంతా సీఎం సార్తో మంచిగానే ఉంటుర్రు. వాళ్ళెందుకు సార్ను ఎన్నుపోటు ఓడుస్తారు? ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారు అంటే మీరే ఈనుండ్రి. నాకు మొన్న కాంగ్రెస్ ఆయన నా పాత ఫ్రెండ్ ఫోన్ చేసి నాకు బాజిరెడ్డి అన్నా నువ్వు గెలుస్తున్నావు, మా కాంగ్రెస్ పాత కాంగ్రెస్లందరూ కూడా వాడిని ఎప్పుడో బొంద పెడతారన్నా రేవంత్ రెడ్డిని, వాడు ఉండే పరిస్థితి లేదు. మా హనుమంతరావు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి కానీ, అదేవిధంగా మరి మా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ వీళ్ళందరూ కత్తులు పెట్టుకుని వెంబడి తిరుగుతున్నారు, ఎప్పుడు పొడుచుకోలేదు అని చెప్తారు. ఇన్నారా నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి సార్ ఏమంటున్నాడో? సార్ చిన్నప్పటి షెడ్డి దోస్తు షెయి పార్టీలు ఉన్నాడట. ఆయన ఫోన్ చేసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు షెయి పార్టీ మంత్రులే మంగళారతి వట్టేటట్టున్నారని చెప్పుకొచ్చిండట. అయ్యా బాజిరెడ్డి సారు, ఇదే ముచ్చట మీరు సీఎం రేవంత్ రెడ్డి సార్ను కలిసి చెప్తే సారుకు ఎవరెవలతోని పానా అని ఉన్నదో వాళ్ళతోని పైలంగా ఉంటాడు. రేవంత్ రెడ్డి సార్ పానాలు కూడా మీరు కాపాడినోళ్ళు ఐదురు కదా. మన దుష్మన్ మీద ఎంత కోపం ఉన్నా గానీ పగోళ్లకు ప్రాణం పోయేంత ప్రమాదం ఉంటే ముంగడికి పోయి కాపాడాలంటారు. మీరు కూడా పగా ప్రతీకారాలు పక్కకు పెట్టి ముఖ్యమంత్రి సారు ఇంటి తొవ్వబట్టి ముఖ్యమంత్రి సారు పక్కపొంటి ఉన్న కాంగ్రెస్ మంత్రులతోని ఉన్న ముప్పును ముంగడ పెట్టి రేవంత్ రెడ్డి సార్ను కాపాడినరు అనుకోండి. సీఎం సారు భార్యా బిడ్డలు కూడా మిమ్మల్ని ఎల్లకాలం యాది పెట్టుకుంటారు అంటూరు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు క్యాటరింగ్ చేయించుకొని అన్నం పెట్టిన వాళ్ళకే సున్నం పెట్ట చూస్తున్నాడట. మల్లన్న చేతుల్లో మోసపోయిన బాధితుడు కాంగ్రెస్ బహిష్కృత లీడరు బక్క జడిసన్ సార్ను కలిసి బాధ మొత్తం చెప్పుకున్నాడట. మల్లికాకకు అన్నం పెట్టిన చెయ్యికే అన్యాయం చేయాలని మనసు ఎట్లొచ్చిందో ఏం కథనో. అన్నా నువ్వైతే చెప్పే. నాకు అక్షరాల 3,45,000 రూపాయలు ఇవ్వాలన్నా నీకు ఆల్రెడీ ఆ విషయం తెలిసి నేను ఆఫీస్కి కూడా వచ్చిన. ఆల్రెడీ నేను సూపర్ మార్కెట్లో అమౌంట్ ఇవ్వాలి, అయినా కూడా మా మిస్సెస్ యొక్క తాడు బ్యాంకులో పెట్టి ఆ అప్పు నేను కట్టడం జరిగింది. బక్క జడిసన్ సారు మీరు కూడా చెప్పుండ్రి. మనం రోజు ఎంతో మంది చెప్తాము, మనం కవితను తిడతాము, కేటీఆర్ని తిడతాము, కేసీఆర్ని తిడతాము, కాంగ్రెస్ పార్టీ మనకు ఎవరిని తిట్టబడాలని తిడుతుంది. కానీ మరి ఇటువంటి వాళ్ళకి అన్యాయం చేసినప్పుడు మరి ఎవరేమనగలుగుతారు చెప్పన్న. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లా నమ్మి వంట చేసి పెడితే నమ్మితిరా శివ అంటే ఏమో చేస్తీవిరా అన్నట్టు చేసిండట చింతపండు నవీన్ కుమారు అలియాస్ తీన్మార్ మల్లన్న. పాపం అసలే వాళ్ళు కాలు రెక్కలు సక్కాలేనోళ్ళట. వాళ్ళను కూడా మోసం చేసేందుకు మన సెట్లు వచ్చిందో. షైనీల పైసలు దానం చేయండి అడుక్కున్నావో అంగిలాగు సిద్ధాంతి గారు ఇన్నారు కదా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇచ్చేది ఉంటే ఇచ్చేది ఉన్నా అని చెప్పు, లేకుంటే లేదు అని చెప్పుమని అంగవైకల్యులంతా బోసురాజన్నతోని పాటు బాధ చెప్పుకుంటారు. ఇసొంటోళ్ళను ముంచితే పాపం తలుగుతుందే మల్లన్న. వాళ్ళ పైసలు వాళ్ళకట ఇయ్యకపోయినవే అంటున్నారు నీ గుణగణాలు తెలిసినోళ్ళు. ఇక ఇవి అలా నేను తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు నెలే ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇంకిన్ని ముచ్చట తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమైనా ఉంటాయని.